అటు ఇటు పరిగెట్టకు, మెట్లెక్కేటప్పుడు జాగ్రత్త కింద పడిపోతావు. అబ్బా ఓకేనా? జాగ్రత్త మెల్లిగా. రెండు ఈఎంఐలు కంప్లీట్ అయినాయి, ఇంకా ఏదో మిస్ అవుతున్నాం. ఓకే, పేపర్ బిల్లు, పాల బిల్లు, ఓటీటీది రీఛార్జ్, కరెంటు బిల్లు, స్కూల్ ఫీజు. మా స్కూల్లో సైన్స్ మ్యూజియం ఉంది. మేడం మమ్మీ కాల్ చేస్తా అని చెప్పారు. సరే నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళి స్కూల్ రెడీ అవ్వు, మనం స్కూల్ వెళ్ళటం నేను డ్రాప్ చేసి వెళ్తాను. ఓకే? జీవనా, వస్తున్నా. చెప్పండి. ఏంటి పాప సైన్స్ ఎగ్జిబిషన్ అంటుంది? అబ్బా వదిలేయండి, 4000 అంట. అవసరమా? ఇప్పటికే ఇంటి ఉన్న 2 times వచ్చి వెళ్ళడం ఏంటి? చెప్తే ఆన్లైన్ చేసేవాడిని కదా. ఇన్నిసార్లు తెప్పించుకోవడం బాగుంటుందా? కరెక్ట్ రా, మన మీద ఉన్న నమ్మకం పోతుంది. వదిలేయండి, నేను పిలుస్తాను, లేదా మీరే ఇంటికి ఇచ్చేయండి. రెడీ అవ్వండి, ఆఫీస్కి టైం అవుతుంది. అన్విక, రెడీ అయ్యావా? జీవన బాక్స్ రెడీ అయ్యిందా? అయ్యిందండి. ఏంటి వాటర్ తాగట్లేదు? వాటర్ ఎక్కువగా తాగాలి, ఖాళీ చేసి తీసుకొని రా. ఓకే మా. తీసుకోండి అన్నయ్య, తీసుకోండి. ఎప్పుడు ఇస్తారో కనీసం అట్లీస్ట్ ఒక 2000 సాయంత్రం ఫోన్ పే చేయాలి. ఇదిగో అమ్మా దొంగ. ఎంతసేపు ఎటెళ్ళాం? ఆడుకుంటున్నా. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, ఎటెళ్దాం? అమ్మమ్మ వాళ్ళ ఊరికి. సరే, డాడీ వచ్చాక డిస్కస్ చేసుకుందాం. ఓకే.
హలో, చెప్పరా. ఎక్కడరా? ఎక్కడున్నావు? ఇప్పుడు ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నా. కలుస్తా అన్నావు? ఏడున్నావు? సేమ్ స్పాట్ రా. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఏంట్రా ఈ మధ్య కలవట్లేదు, బిజీ అయిపోయా. అసలు ఏం చేస్తున్నావు? ఏం లేదు, డ్యూటీ ప్రెజర్ రా. డబుల్ డ్యూటీ చేస్తున్నా. ఆఫీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పార్ట్ టైం చేస్తున్నా. ఆల్రెడీ అన్నా కదా. హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కదా, టైం చూసుకోవాలి కదా. తప్పట్లేదురా. నాన్న అనే బంధం చాలా విలువైంది. నాన్న అయ్యాకే తెలిసింది. మనపై నమ్మకం పిల్లల దృష్టిలో చాలా ఇంపార్టెంట్ రా. మా నాన్నకి మేము ముగ్గురం. అప్పట్లో ఆయన ఒక సాధారణ బైక్ మెకానిక్. అప్పట్లో ఒకటో రెండో మోడల్స్ ఉండేవి. అది కూడా వారానికి ఒకటో రెండో వచ్చేది. ఎక్కువ డిమాండ్ చేసేవాడు కూడా కాదు. ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు. చాలా డబ్బులతో మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఇంత దాకా తీసుకొచ్చి. నాన్న ఎప్పుడు ఖర్చు గురించి తెలియనిచ్చేవాడు కాదు. తను అలా కష్టపడొద్దని బీటెక్ దాకా చదివించాడు. మా అక్క చెల్లి వాళ్ళని కూడా డిగ్రీ దాకా చదివించాడు. నేను కూడా ఏదోలాగా చదివి జాబ్ తెచ్చుకున్నా. కానీ కార్పొరేట్ జాబుల్లో జాబ్ తప్ప ఇంకేమీ చేయలేదు. శాలరీ కూడా అంతంత మాత్రమే. నా పాప ఒక్కదాన్ని సరిగా చూసుకోలేకపోతున్నా. తనకు కావాల్సినవి సమకూర్చలేకపోతున్నా. అరే ఒక్కటి చెప్పురా, శాలరీ నిజంగా సరిపోతుందా? నీకు నిజంగా సరిపోతుందా? అంటే నాకు తెలీదురా. ఐ మీన్ ఇంటి రెంట్, బిజినెస్, రైస్ కూడా ఇంటి నుంచే వస్తాయి. సో మా వైఫ్ జాబ్, శాలరీ పెద్దగా ఆలోచించాను. అండ్ మా పాప స్కూల్ మెయింటెనెన్స్ అది కూడా ఉన్న బిజినెస్ షేర్ ఇస్తాడు కాబట్టి, తనే చూసుకుంటాడు కాబట్టి, ఐ మీన్ అవసరం అనేది రాలేదు. సో అలా ఆలోచించలేదు. అదేరా, నేను అలా కాదు. పాపని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి వైఫ్ కూడా ఇంట్లోనే ఉంటుంది. ఏమైంది? ఎందుకలా కూర్చున్నారు? ఇట్స్ ఓకే. హలో హలో, శ్రీవారు,
ఎక్కడ? ఆఫీస్లో ఉన్నా. ఏంటి సడన్గా ఇలా? ఏం లేదు, బయటికి వచ్చిన కలుద్దామని. ఓకే. ఒక విషయం అడగనా? అడగమ్మా, కొత్తగా ఏముంది? మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, ఓకే. ఏ రోజు ఏడవడం బాధపడటం నేను చూడలేదు. మొన్న చాలా బాధపడ్డారు. నాతో కూడా షేర్ చేసుకోలేని విషయం ఏదైనా ఉందా? ఏం లేదు, నా వర్క్ ప్రెషర్ వల్ల నీకు పాపకు మీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నా. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న పాపని స్కూల్కి తీసుకెళ్ళలేకపోతున్నా. దానివల్లనే బాధ అనిపించింది. ఓ పిచ్చి, ఇంతేనా? నేను పెళ్ళికి ముందు జాబ్ చేసేదాన్ని. పాప కోసం జాబ్ మానేసా. ఇప్పుడు పాప మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 6 అవుతుంది. నేను కూడా మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతా. ఇద్దరం కలిసి కష్టపడదాం. నువ్వు పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ స్పెండ్ టైం ఈచ్ అదర్. నేను ఎప్పుడు నా భార్యకి తెలియని అనుకున్నాను. నా అసమర్థత లేక నా దురదృష్టము, అసలు ఏంటి నా ఆర్థిక పరిస్థితి? నేను చేసేది నాకు సరిపోవట్లేదా? లేక నా స్థాయికి మించి నేను బిజినెస్గా బతకాలనుకుంటున్నాను. కనీస అవసరాలు తీర్చుకుంటే చాలు కదా. నేను ఇంతగా బాధపడి పాపతో తనతో స్పెండ్ చేయకపోవడం ఏంటి? ఖర్చులు తగ్గించుకుంటా, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తా. ఆదాయానికి మించిన ఖర్చు, ఎదుటివారిలా బతకాలనే కోరిక, రెండూ ప్రమాదమే. ఒకటి అప్పుల పాలు చేస్తే, మరొకటి మీ సంతోషాన్ని దూరం చేస్తుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, వాళ్ళతో కలిసి గడపడం, అలాంటి సమయాలని వాటిని దూరం చేస్తుంది. ఉన్నంతలో బతకడం, ఉన్నంతలో అడ్జస్ట్ అవ్వడం చాలా ఉత్తమం.